నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. నేను మీ మూర్తి. మూర్తి సార్, రాజా సాబ్ చూసారా? బ్రహ్మాండంగా. ఓకే, మరి మారుతి అలాగే ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన రాజా సాబ్ అంటే మారుతి గారు అంటేనే ఒక కామెడీకి బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన తీసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా కామెడీ జోన్. అయితే మన ప్రభాస్ కి వచ్చేటప్పటికి మాత్రం కల్కి కానీ సలార్ కానీ ఒక యాక్షన్ మూవీస్ లోనే ఇంతవరకు అర్థమైపోయింది. క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు ప్రభాస్ మనం ఒక యాక్షన్ మోడ్ లో ఫైట్స్ ఒక ప్యారీ కట్అవుట్ లో చూసాము. మరి ఇక్కడికి వచ్చేసరికి ప్రభాస్ చక్కగా నవ్వుతూ నవ్విస్తూ డార్లింగ్ అంటే ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో సేమ్ అంటే మీలాగే 90% ఆఫ్ ద ఆడియన్స్ ప్రభాస్ ఫైట్లు చూసి ఫిదా అయిపోయారు. ఇంకా చూసి చిన్న చేంజ్ ఓవర్ కావాలి కదా అని అనుకుంటారు కదా. అప్పుడు మనం కంటిన్యూస్ గా హార్ట్ తింటే ఒక స్వీట్ తింటే ఎలా ఉంటది, ఆ చేంజ్ ఓవర్ కోసం అని ప్రభాస్ ని చూడాలనుకుంటే కరెక్ట్ టైంలో మారుతికి ప్రభాస్ ని ఒక డిఫరెంట్ గా చూపించాలి, ఏంటే ఒక పాట పాడండి, ఆ డైలాగ్ ఆ రోజులు ఒకసారి గుర్తు చేయాలని ఫ్యాన్స్ కి ఈ రాజా సాబ్ ని డిజైన్ చేశాడు. డిజైన్ చేయటం అయితే బాగానే చేశాడు. అండ్ ఆ స్క్రీన్ పైన లుక్ కూడా విపరీతమైన నేమ్ వచ్చింది. ఎందుకంటే ఆ రెడ్ కలర్ కాస్ట్యూమ్ లో ప్రభాస్ లుక్. సినిమాలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ కామెడీ డిక్షన్ కూడా ఉంటుంది, చాలా బాగుంది. ఈ సినిమాకి మేజర్ హైలైట్ వచ్చి ప్రభాసే. ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ ని ఇప్పటి వరకు మనం చూసి అబ్బా మళ్ళీ అలా చూడాలి అనుకున్న వాళ్ళందరికీ ఇందులో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తాడు. డైలాగ్ డెలివరీ కావచ్చు, లేకపోతే ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, తన యాక్టింగ్ కావచ్చు, ఫ్యాన్స్ కి కామన్ ఆడియన్స్ కూడా కొంతవరకు ఫిదా అని చెప్పాలి దీంతో. ఓకే, అయితే ఇంకా ఇది ఒక డెవిల్ ఒక దెయ్యం కాన్సెప్ట్ తో ఒక హర్రర్ ప్లస్ కామెడీ రెండు మిక్స్డ్ కదా. సో ఒక హర్రర్ ని ఎలా చూపించారు అని అంటారు దీంట్లో? అంటే ఇప్పుడు ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే కొంచెం పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్స్ మాట్లాడేసుకుందాం. ఎందుకు అంటే నన్ను హారర్ కామెడీ ఎలా చూపించారంటే మారుతికి బాగా గ్రిప్ ఉన్న సబ్జెక్ట్ ఈ హారర్ కామెడీ. మనకు తెలుసు చాలా చిన్న సినిమాగా మొదలై ప్రేమ కథా చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో. సో మళ్ళీ మారుతి అదే జానర్ ఎంచుకున్నంటే ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ ఉంటది. అదే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అది నా అడ్రస్ ఇస్తా, మా ఇంటికి వచ్చేయండి, సినిమా తేడా వస్తున్నా బెండ్ తీసేయండి. కాకపోతే మారుతి ప్రభాస్ ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్లో ఇది మస్ట్ అని చూడ్డా అనమాట. ఎందుకంటే ప్రభాస్ ఎంత ఉన్నతమైనవాడు అన్నది ఈ సినిమాతో మనకు ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే తనకి హీజ్ అంటే ఎంత గుడ్ హ్యూమన్ బీయింగ్ అందరూ చెప్తూ ఉంటారు కదా, ఇక్కడ ఈ చేతల్లో చూపిస్తూ ఉంటాడు. రీసెంట్ గా మారుతిని వెళ్ళి ఓదార్చడే ఏం కాదని చెప్పి స్టేజ్ పైన ఎంత అలా చూపించాడో ఆ సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి రాజాసాబ్ సినిమా వచ్చింది. ఎందుకంటే ప్రభాస్ ని హ్యాండిల్ చేయాలంటే ఇప్పుడున్న పొజిషన్ లో ఇంతకు ముందు సినిమాకి ఒక బార్ ఉండేది కదా, 6 పాటలు ఒక ఫైట్లు ఇలా ప్యాటర్న్ ఉండేది ఒక సినిమాకి. ఇప్పుడు అలా కాకుండా ప్రభాస్ ని హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని క్రైటీరియాస్ అయితే ఫాలో అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు ప్రభాస్ ని హ్యాండిల్ చేయలేరు ఇప్పుడున్న పొజిషన్ లో. ఎందుకంటే అది మనం సాహోలో కూడా చూసాం. సుజిత్ రెండో సినిమా స్టైలిష్ టేకింగ్ మేకింగ్ ఎన్నున్నా కానీ ప్రభాస్ ని హ్యాండిల్ చేయడంలో కొంత తడబడ్డాడు. అది బాలీవుడ్ లో సాహో వివత్సమైన హిట్ అయింది, 150 కోట్లు తీసుకొచ్చింది. అది పక్కన పెడితే కొంత టాలీవుడ్ కి వచ్చేసరికి కొంత తడబడ కనిపించింది. ఇక్కడ మన మారుతి దగ్గర కూడా మనం అదే చూస్తాం. ఎందుకంటే ఆ ఫుల్ ప్లెడ్జ్డ్ గా హీరోని యూటిలైజ్ చేసుకోవడంలో మారుతి ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఒక స్టార్ పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు నీ దగ్గర పోనీ బడ్జెట్ కైనా లిమిటేషన్స్ ఉన్నాయి, ఎంత బడ్జెట్ అంత బడ్జెట్ అని లేదు. ఎందుకంటే ప్రభాస్ కనబడితే 1000 కోట్లు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రభాస్ పరంపరకి అసలు బ్రేకే లేదు. అలాంటి దానికి కొద్దిగా బ్రేక్ వేసాడని చెప్పాలి మారుతి వచ్చేసి. ఎందుకంటే నా పర్స్పెక్షన్ లో నేను సినిమా చూసి అంటే ఫ్యాన్స్ ఏమనుకుంటారు ఏదైనా ఓపెన్ గా చెప్తున్నాను, ప్రేమ కథా చిత్రం సినిమాకి కొంచెం బడ్జెట్ ఎక్కువ పెడితే రాజాసాబ్. ఓకే, సో ఇక్కడ ఒక లుక్ చూడొచ్చు ప్రభాస్ గారిది. ఒక ఓల్డ్ లుక్ లో చాలా క్రేజీగా కనిపిస్తున్నారు అనమాట. సో చాలా డిఫరెంట్ లుక్ ఫస్ట్ టైం చూసినారు కదా, ఆ లుక్ ఎలా ఉంది? అమ్మా చంపేశావు. దీని గురించి నేను మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా సరే రాజాసాబ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మనం అందరం ఏం చేసాం, ఆ సిగార్ పట్టుకున్న లుక్ గడ్డం వావ్ చంపేస్తాడు అనుకున్నాం కదా. సినిమా 3 గంటలు ఉంది. 3 గంటలు నేను సిన్సియర్ గా వెయిట్ చేసిన లుక్ కోసం. బట్ ఐ కాంట్ ఫైండ్. సినిమా అయిపోయింది కానీ ఆ లుక్ రాలేదు. ఏంటి లుక్ లేదా? కనపడలేదు, నాకు కనపడలేదు. మరి ఎవరికైనా కనపడితే కొంచెం చెప్పండి బాస్. ఎందుకంటే లెంగ్త్ ఎక్కువైపోయింది, ట్రిమ్ చేయడం స్టార్ట్ చేశారు సినిమాని. ఆ ట్రిమ్మింగ్ లో ఇది కన్ఫ్యూజన్ లో పడి లేపేశారేమో నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ క్రేజీ లుక్ ట్రైలర్స్ లో హైలైట్ అయింది, పోస్టర్స్ లో హైలైట్ అయింది. అలాంటిది మరి ఎందుకు తీసేసారో తెలియదు. అంటే ఇప్పుడు రాజాసాబ్ 2 కూడా వస్తుంది, దాంట్లో ఈ లుక్ ఉండొచ్చు, కొన్ని సీన్స్ అది కూడా అయింది. అది కూడా ఉంది. కరెక్ట్ మీరు చెప్పింది. రాజాసాబ్ 2 వస్తుంది. అప్పుడు ఇది ఎలా ఉందంటే రాజాసాబ్ సర్కస్ అని టైటిల్ పెట్టారు. మరి ఆ సర్కస్ చేయించడం కోసం అందులో మనకు ట్రైలర్ లో చూపించారు రివర్స్ లో ఆడిస్తారు. అప్పుడు
చూపించేది అప్పుడు రిలీజ్ చేయొచ్చు, ఇప్పుడే ఎందుకు? ఏంటంటే ఫ్యాన్స్ ఒక ఎస్టిమేషన్, అబ్బా ఆ లుక్ ఉంటది, ఆ రాజుగారిలా చూద్దాం అనుకున్న వాళ్ళందరికీ అది డిసప్పాయింట్మెంట్. మరి అది ఎలా జరిగిందో తెలియదు. నేనైతే సినిమాలో ఆ లుక్ నాకు కనిపించలే, ప్రభాస్ ఆ లుక్. మరి పార్ట్ 2 అంటారా? పార్ట్ 1 హిట్ దానిపైన పార్ట్ 2 ఆధారపడి ఉంటాయి. మరి రాజాసాబ్ కమర్షియల్ గా ఎంత వర్కౌట్ అవుతుంది, ఇంకా పండగ సీజన్ కాబట్టి ఈ సీజన్ అయితే తప్ప బిజినెస్ క్లోజ్ అవుతుంది, ఎంత వచ్చిందని ఆ లెక్కల మీద పార్ట్ 2 ఉంటది. అప్పుడు సర్కసే చేయిస్తాడా లేకపోతే జిమ్మిక్లే చేస్తాడా అన్నది రెండో పార్ట్ లో చూసుకోవాలి. కానీ ఇదైతే డిసప్పాయింట్మెంట్. ఓకే సార్, మ్యూజిక్ గురించి వచ్చేటప్పటికి అంటే ఒక సినిమా నార్మల్ సినిమాకి మ్యూజిక్ అనేది వేరే లెవెల్ ఉంటుంది, కానీ దీంట్లో హర్రర్ ఉంటది, కామెడీ ఉంటది, రొమాన్స్ అన్ని ఉంటాయి. సో ఆ మ్యూజిక్ అనేది ఎలా ఉంది? మ్యూజిక్ అంటే అసలు మనం స్పెషల్ గా మాట్లాడక్కర్లేదు. తమన్ ఉన్నప్పుడు ఎవరైనా మ్యూజిక్ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటాం. అంటే తమన్ ఓన్లీ బాలయ్య బాబు దానికే ఇస్తారు, మిగిలిన వాళ్ళకి మరి అలాంటి మ్యూజిక్ కూడా ఇచ్చాడుగా. ఇక్కడ కూడా డ్యూటీ చేశాడు. తమన్ చేసిన పని ఏంటంటే పాటల్లో ఫెయిల్ అయ్యాడండి. తమన్ ఒక ఇంట్రెస్టింగ్ అనిపించదు ఒక పాట కూడా థియేటర్ లో, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మాత్రం ఇంకా తనకు తెలుసు కదా, ఎక్కితే పూనకం వచ్చినట్టు ఆ పూనకాన్ని బాలయ్యతో పాటు ఈ మధ్యన అందరికీ చూపిస్తున్నాడు. చెత్త కొట్టేశాడు, కాకపోతే కొంచెం లౌడ్ అనిపించింది నాకు. అంటే వినడానికి కొంచెం హార్బుల్ గా లౌడ్ మ్యూజిక్ ఇచ్చాడు తమన్ అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఓవరాల్ గా మ్యూజిక్ అంటే ఏం చెప్తారు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెత్త కొట్టేశాడు తమన్. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే నీ వల్ల చాలా సినిమాలు బ్రతుకుతున్నాయి, నిలుస్తున్నాయి. అది రాజాసాబ్ లో కూడా నువ్వు చాలా వరకు ట్రై చేశారు. ఎందుకంటే ఏ సినిమాకైనా మ్యూజిక్ డైరెక్టర్ హీరో ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడవు. ఇప్పుడు ప్రభాసే ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు కదా అని ప్రభాస్ నుంచోబెట్టి ఈ హారర్ కామెడీ అనే సినిమాలకి ముఖ్యంగా స్క్రీన్ ప్లే అన్నది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా ప్రభాస్ ఉన్నాడు కదా అని వదిలేస్తే ప్రభాస్ కొంతవరకు క్యారీ చేస్తాడు, సినిమా మొత్తం ప్రభాస్ అయితే క్యారీ చేయలేడు. ఖచ్చితంగా స్క్రీన్ ప్లే అది ఉండాలి. అవి మిస్ అయితే సినిమాలు గాడి తప్పుతాయి. అలాగా మ్యూజిక్ డైరెక్టర్ లో హీరోలో ఉన్నంత మాత్రాన సినిమాలు నడవవు. కొంచెం పగడ్బందీగా స్క్రిప్ట్ అది ఉంటే చాలా ఛాలెంజింగ్ గా చెప్పాడు. మారుతి కాన్ఫిడెన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు, ఏంటి ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు, మరి ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ జరగబోతుందని. తన ట్రై చేయడం అయితే చేశాడు, కానీ అది స్క్రీన్ పైన అంత వర్కౌట్ అవ్వలేదు. హెలిజినేషన్ అంటే జరిగింది జరగనట్టుగా, అయ్యింది అవనట్టుగా చూపించాలని ఒక ప్రయత్నం. ఇదే ప్రయత్నాన్ని క్లైమాక్స్ లో ఒక 40 నిమిషాల పాటు ఉంటది. అది కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉంటది, కానీ పూర్తిగా దాన్ని ఇది చేయలేం. అంటే రాజాసాబ్ లో నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ 10 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, అబ్బా సూపర్ ఉంది అనుకునే సినిమాని ఒక పాట ఒకటి స్టార్ట్ అవుతుంది సినిమాలో, అక్కడి నుంచి సినిమా సాగుతానే ఉంటది. అది ఎప్పుడు మళ్ళీ ఇంటర్వెల్ కి వచ్చే వరకు ఆ సెటప్ రాదు. అమ్మా మనం సినిమా చూస్తున్నాం రాని ఇంటర్వెల్ కి వచ్చాక ఒక ట్రాక్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత నుంచి అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు కాబట్టి సెకండ్ హాఫ్ బాగుందని అని అనిపించింది నాకైతే. ఓవరాల్ గా అయితే కొంచెం డల్ సినిమానే, కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్ గా ఉంది. కొన్ని కామెడీ సీన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని చెప్తే స్పాయిలర్స్ లా ఉంటాయి, కొంత డ్రామా సెకండ్ హాఫ్ లో వర్కౌట్ అయింది, ఒక చూడొచ్చు. కాకపోతే ఇంకో ప్రభాస్ సినిమా అన్నప్పుడు అవి సరిపోవు, ఇది అలా అలా చెల్లుతానంటే వర్కౌట్ అవ్వ కదా. కొంచెం ఫుల్ ప్లేజ్ గా అవార్డ్స్ పెట్టే బాగుండేది. ఓకే, ఇంకా గ్లామర్ మన హీరోయిన్స్ ముగ్గురు, ఒక్కరు కాదు ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళ రోల్, వాళ్ళ పర్ఫార్మెన్స్. బ్రో ఇది మీ అందరికీ చెప్తున్నాను, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ సినిమా చూస్తారు, ఫ్యాన్స్ కాకుండా హీరోయిన్స్ గ్లామర్ కి ఈ సినిమా ఫిదా. ఎందుకంటే హీరోయిన్స్ అంటే గ్లామర్ కదా. ఈ మధ్యకాలంలో మనం పాయింట్ మర్చిపోయాం, మన సినిమా అంతా కాదా ఓరియంటేషన్ సీట్ల మీద పరిగెడతాం వల్ల ఇట్లా వదిలేశారు. కానీ ముగ్గురు హీరోయిన్స్ ని పెట్టి పండక్కి ఎలాంటి సినిమా కావాలో అన్ని బాగా డిజైన్ చేసుకున్నాడు. ఒక ముగ్గురు హీరోయిన్స్ ఉండాలి, మంచి స్టార్ ఉండాలి, మంచి మ్యూజిక్ ఉండాలి, అన్ని చేసుకున్నాడు. కానీ కథ కూడా మంచిదే, ప్రెజెంటేషన్ లో మిస్ అయ్యాడు. హీరోయిన్స్ వచ్చి ఫుల్ గ్లామర్, అంటే ఆ సినిమాకి మనం ఇంత ముందు చూసేవాళ్ళం కదా, సినిమాలో హీరోయిన్ అంటే భలే ఉందని అలాగే అనిపిస్తుంది. కానీ నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, ఇందులో మాలవికా మోహన్ అని మలయాళం బ్యూటీ ఉంది. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేసి 8 years అయింది. మన తెలుగులో కూడా చిరంజీవి పక్కన చేయించాలని అలా రకరకాలుగా ప్రయత్నాలు అయితే చేశారు, కానీ ఆ అమ్మాయి ఎందుకో సెట్ అవ్వదు హీరోయిన్. కానీ మన వాళ్ళు డ్రాప్ అయితే మారుతి మాత్రం ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చారని చెప్పాలి. కానీ ఆ అమ్మాయి ప్రెసెన్స్ స్క్రీన్ పైన అంత గొప్పగా ఉన్నట్టు అనిపించలేదు నా వరకు. అంటే లుక్స్ పరంగా, పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడలేదు, ఆ గ్లామర్ లుక్స్ పరంగా భర్తీ చేసింది మాత్రం నిధి అగర్వాల్, రిద్ధి కుమార్. వీళ్ళిద్దరూ గ్లామర్ షోకు మధ్య మధ్యలో వచ్చి పాటలకి వాటికి పరిమితమైన, కానీ గ్లామర్ షో అయితే ఫుల్ గా ఉంది సినిమాలో. ఓకే, అంటే దీని టీజర్ చూసినప్పుడు ఒక గ్రాండ్ మదర్ సెంటిమెంట్ ఏదో ఉన్నట్టు అనిపించింది కదా. సో ఆ సెంటిమెంట్ ఎంత వరకు కనెక్ట్ అయింది? ఒక టాలీవుడ్ కి వచ్చేసి ఒక కొత్త బామ దొరికిందని చెప్పాలి. జరీనా అద్భుతంగా నటించారు, ఆమె సీనియర్ ఆర్టిస్ట్. స్క్రీన్ ప్రెజెన్స్, ఆమె ఉన్న నిడివి, ఆ ఎమోషన్ అదంతా బాగుంది, బాగా సెట్ అయింది వాళ్ళకి. ఆ కాంబినేషన్ అట్లా బాగా సెట్ అయింది. అంటే సెంటిమెంట్ ఏ మేర పండింది అని బాగానే పండింది. చెప్తున్నాం కదా, సినిమాలో ఎవరి లోపాలు లేవు. ప్రభాస్ తన 100% ఇచ్చాడు. బామ్మ క్యారెక్టర్ అంటే ఉన్న పరిధిలో వాళ్ళు బాగా చేశారు. ఇటొచ్చి సంజయ్ దత్ క్యారెక్టర్ విలన్, ఆ విలన్ అంత పండినట్టు నాకు అనిపించలేదు. అంటే మరి బాలీవుడ్ నుంచి కూడా తీసుకొచ్చి సంజయ్ దత్ ని, అంటే ఇక్కడ మీకు ఇదే చెప్దాం అనుకున్నాను, మన డైరెక్టర్లందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి సినిమా అన్నది ఇది బాలీవుడ్ ఇది టాలీవుడ్ అని డివైడ్ చేయొద్దండి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమా తీసినప్పుడు సలార్ ని బాలీవుడ్ కనుకుని తీయలేదు, కేజీఎఫ్ బాలీవుడ్ కనుకుని తీయలేదు. ఒక జెన్యూన్ అఫోర్ట్ పెడుతున్నాను, ఈ సినిమా అందరికీ నచ్చాలని ఉద్దేశంతో చేస్తారు. అలా చేస్తేనే అది రాజమౌళి చేసినా లేకపోతే
లేకపోతే ప్రశాంత్ నీల్ చేసినా ఇంకెవరు చేసినా సరే కాసులు కొల్లగొడతాయి. మన మార్క్ నార్త్ కి తెలుస్తుంది. ప్రత్యేకంగా బాలీవుడ్ కి ఒక స్కూల్ ఉంది, తెలుగు ఒక స్కూల్ ఉంది అనుకోవద్దు. అలా అనుకోవటమే ఇప్పుడు సినిమా కొంపలు ఉంచుతున్నాయి. ఎందుకంటే మారుతి కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫస్ట్ హాఫ్ అంతా తెలుగు కోసం తీసాను, సెకండ్ హాఫ్ అంతా వచ్చేసి బాలీవుడ్ కోసం తీసాను. అది వర్కౌట్ అవ్వట్లేదు. దయచేసి కథ పైన ఎఫర్ట్ పెట్టి అంటే ఫస్ట్ నుంచి హుక్ చేసుకుని స్టోరీలో డ్రైవ్ చేస్తే ఆడియన్స్ ఇన్వాల్వ్ అయితేనే ఏ సినిమా అయినా చూస్తారు. ఇలాంటి హారర్ మన దగ్గర నుంచే చంద్రముఖి సినిమాలో భూల్ పోయేత రీమేక్ చేసుకున్నారు. దాన్ని పట్టుకుని ఫ్రాంచైజీ కింద సినిమాలు తీస్తానే ఉన్నారు. వాటితో వాళ్ళు హిట్ కొడతానే ఉన్నారు. స్త్రీ ఉంది, స్త్రీ సినిమాలు కూడా ఫ్రాంచైజీ కింద వస్తానే హిట్లు కొడతారు. అంటే వాళ్ళకి హారర్ కొత్త ఏం కాదు, కాకపోతే కంటెంట్ ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తా ఉన్నది మాత్రమే వాళ్ళు చూస్తారు. అలా చెప్తేనే చూస్తారు. దయచేసి బాలీవుడ్ వేరు మనం వేరు అనుకోవద్దు. ఇండియన్ సినిమాలో మనం ఎంత బలంగా చెప్పగలుగుతున్నాం అన్నది ఇంపార్టెంట్. క్యారెక్టర్స్ డిజైనింగ్ లో ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా ఎందుకు స్పెషల్ అయిందంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక పవర్ఫుల్నెస్ ఇవ్వటం, ఒక బ్యాక్ అండ్ స్టోరీ క్రియేట్ చేయటం, అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారు. ఇందులో డిజైనింగ్ ఉంటుంది. వీక్ అనిపించింది విలనిజం వచ్చి. సంజయ్ దత్ పవర్ఫుల్ స్టార్ కానీ ఆ క్యారెక్టర్ లో డెప్త్ లేని మనం ఏం చేయలేం. అది అక్కడ ప్రాబ్లం అయింది. ఓకే, అంటే ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే ఎంత ఇస్తారు? అబ్బో ఇది నెంబర్ గేమ్స్. అంటే ఎవరో ఏదో అనుకుంటారు కాదు, జెన్యూన్ గా నాకు అనిపించింది అయితే చెప్పేస్తున్నాను. నేనైతే సినిమా చూసి భారీ ప్రొడక్షన్ వాల్యూస్, ప్రభాస్ వీళ్ళందరూ ఉన్నారు అని చూసి కొంత నేను ఎంజాయ్ చేసిన వరకు 2.5 దీని రేటింగ్. అంటే సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి, సో అలాగే ఒక్కసారి రాజాసాబ్కి వెళ్ళొచ్చు అంటారు, వన్ టైం వాచ్ అని? అది అంటే డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ పర్స్పెక్షన్. అంటే ఒక్కసారి వెళ్ళండి అంటే వెళ్ళాను గుండు సినిమాకి మనకు నచ్చలేదని వాళ్ళు ఉంటారు. నాకైతే కొన్ని సీన్ వరకు నేను ఎంజాయ్ చేశాను. మరి ఓవరాల్ కాంపిటీషన్ లో బాలీవుడ్ నుంచి రిజల్ట్ ఎలా ఉంది, టాలీవుడ్ నుంచి రిజల్ట్ ఎలా ఉందని తెలియాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి చూడాలి. ఆల్మోస్ట్ సంక్రాంతి అంటేనే తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు పరిగెడుతూ ఉంటారు. మేజర్ గా గోదావరి జిల్లాలో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే రాజాసాబికి అది కొంచెం తక్కువ ఉంటది అని నేను ఎందుకు అనుకుంటానంటే రేట్లు విపరీతంగా పెంచేశారు. దుడ్డు పెరిగిపోవడంతో థియేటర్కి వెళ్ళే సంఖ్య తగ్గిపోతుంది. అది కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటది. ఈ మధ్య కాలంలో టికెట్ రేట్లు పెంచిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్. అంటే మరీ కింద పెట్టుకోమని చెప్పట్లేదు. ఒక మినిమలిస్టిక్ బడ్జెట్ ఉంటే ఫ్యామిలీ మొత్తం థియేటర్ రావడానికి అవకాశం ఉంటుంది. సినిమా సోసోగా ఉన్నా అరే ఒకసారి చూద్దామని ఫీలింగ్ వస్తుంది. మీరు నాకు ఒకసారి వెళ్ళొచ్చా అని. ఇప్పుడు బడ్జెట్ అయిన ఉండే పెద్ద లేసిగా ఓటీటీలో చూద్దాం అనుకునే వాళ్ళకి ఇంత బడ్జెట్ లో పెట్టరు. అదే సినిమా సూపర్ హిట్ అయింది అనుకోండి, హే బాగుందంట పద వెళ్దాం ఈ పుల్లు ఉంటుంది. సో ఆ రేట్ల ఇష్యూ కూడా యావరేజ్ సినిమాని చంపేస్తుంది. ఓకే, సో మర్చిపోయా ఒకటి అడగటం. సో దీంట్లో హైలైట్ ఏంటంటే మొసల్ని పట్టుకొని ప్రభాస్ కదా, సో ఆ సీన్ చాలా మంది ఫ్యాన్స్ మొసల్ని తీసుకొచ్చి కూడా థియేటర్స్ కి వచ్చారు కదా, సో ఆ సీన్ ఎలా? అంటే సినిమా అంటే కొన్ని క్రింజులు ఉంటాయి, కొన్ని ఇది ఉంటాయి. అందులో భాగమే ఈ ముసలి ఫైట్. మారుతి ప్రయత్నం చేశాడు, కొన్ని వర్కౌట్ అని, కొన్ని బెడ్స్ కొట్టినాయి. ఆ బెడ్స్ కొట్టిన దాంట్లో కొన్ని ఉంటాయి. కాబట్టి అలా సినిమా అంటే అన్ని ప్యాకేజ్ కదా, అన్ని ఎంజాయ్ చేయాలి. కానీ అంతే, ఇది నేను చూసిన నా పర్స్పెక్షన్, నాకు అనిపించింది. దీనిపైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయాలి. ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్పా. సినిమా చూడండి, చూసి మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ మూర్తి సార్. థ్యాంక్ యూ ఆడియన్స్.